జై శ్రీరామ్. రామాయణం వల్ల ఒక కుటుంబం ఎట్లా కలిసిందో ఇప్పుడు మీకు చెప్తాను. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత సహజంగానే వారిద్దరూ విడిపోయారు. ఎన్నో కారణాలు మానవులు విడిపోవడానికి ఈరోజు ఎన్నో కారణాలు. ఆ తర్వాత కొంతకాలానికి అన్నగారు బాగా డబ్బు సంపాదించి ఎంతో కీర్తి గడించారు. తర్వాత కొన్నాళ్లకు ఆయన కాలం చేశాడు. అయితే నాన్నగారి అభిష్టం మేరకు ఆయన కొడుకు రామాయణాన్ని పారాయణం చేశాడు. రామాయణాన్ని అధ్యయనం చేశాడు. ఎంతో తన్మయత్వాన్ని పొంది, ఎంతో ఆనందాన్ని పొందాడు రామాయణం చదివిన తర్వాత. అయితే శ్రీరాముడికి పట్టాభిషేకం చేసే ఘట్టం ఎంతో అట్టహాసంగా, గొప్పగా నిర్వహించాలని తలంచాడు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ మొదలుపెడుతూ శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన పత్రికను కూడా ప్రచురించాడు. ఈ పత్రికను సహజంగానే మొట్టమొదట శ్రీరాముల వారి దేవాలయంలో రాముల వారికి అందజేశాడు. రెండవ పత్రిక ఎవరికి ఇవ్వాలి అని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు సంకోచంతో ఉండిపోయాడు. ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తుండగా నాన్నగారి తర్వాత నాన్నగారు అంతటి వాడు బాబాయే కదా, ఎట్లాగైనా బాబాయిని కలిసి బాబాయికి ఈ మొదటి పత్రిక అంటే మనుషులకు ఇవ్వాల్సిన మొదటి పత్రిక ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ బాబాయ్ ఎక్కడున్నాడో తెలీదు. ఎంతో శ్రమించి బాబాయ్ ఎక్కడున్నాడో సమాచారం సేకరించి బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఈ అబ్బాయికి కూడా సహజంగానే మనుషులకు ఉండాల్సిన ఒక విధమైన అహంకారం, గర్వం ఉంటుంది. కానీ ఇతను రామాయణం పారాయణం చేశాడు కదా, రాముడిలోని ఒక మంచి లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నాడు. పూర్వభాషి ప్రియంవద అని వాల్మీకి మహర్షి శ్రీరాముడిని వర్ణిస్తాడు. అంటే ముందుగా మనమే వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడాలి, అది కూడా ప్రేమగా, శుతిమెత్తగా, ఎదుటివారు బాధపడకుండా మాట్లాడి రాముడి యొక్క గొప్ప లక్షణాన్ని అవలంబించాడు. ఆ అబ్బాయి బాబాయ్ సమాచారం తీసుకొని బాబాయ్ దగ్గరకు వెళ్ళి బాబాయ్ గారి కాళ్ళ మీద పడి నమస్కరిస్తాడు. బాబాయ్ అన్నగారి కొడుకుని గుర్తుపట్టి ఎంతో ఆనందానికి, భావోద్వేగానికి లోనవుతాడు. అప్పుడు అన్నగారి కొడుకు ఇలా అంటాడు, నాన్నగారు పోయిన తర్వాత నాన్నగారి అభీష్టం మేరకు నేను రామాయణాన్ని పఠించాను, రామాయణాన్ని అధ్యయనం చేశాను. శ్రీరామ పట్టాభిషేకాన్ని చేయాలి. నాన్నగారు లేరు కాబట్టి నాన్నగారు అంతటి వారు మీరున్నారు కదా, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. దయచేసి నా కోరికను మన్నించి శ్రీరామ పట్టాభిషేకం మీ చేతుల మీదుగా జరిపించాలి అని బాబాయ్ గారిని వేడుకుంటాడు. అప్పుడు బాబాయ్ ఎంతో సంతోషించి వచ్చి తన చేతుల మీదుగా శ్రీరామ పట్టాభిషేకం చేసి ఎంతో ఆనందపడతాడు. ఇది ఒక యథార్థ సంఘటన. ఆ కుటుంబమే స్వయంగా చెప్పిన సంఘటన. మన ధార్మిక గ్రంథాల వల్ల కుటుంబ విలువలు ఎంతగా పటిష్టమవుతాయో చెప్పే చిన్న ఉదాహరణ. మనుషుల మధ్య ఏ చిన్న విషయానికో మాట పట్టింపులు రావడం, గొడవలు జరగడం సహజం. అయితే ఆ గొడవ జరిగిన తర్వాత విడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం సమంజసం కాదు. ఇంతవరకు వారితో గడిపిన క్షణాలు కానీ, ఇంతవరకు వారితో కలిసిన జీవితం కానీ అంతా మర్చిపోయి పట్టింపులకు పోయి వారిని వదిలించుకోవడం నిజంగా శోచనీయం. సాధారణంగా ఒక మనిషి ఇంకో మనిషిని పలకరించడానికి అహం, బిగువు అడ్డొస్తాయి. అయితే రామాయణంలో శ్రీరాముడంతటి వాడే తనకు తానుగా వెళ్ళి అందరినీ పలకరించడం చూస్తే రాముడి నుంచి ఈ లక్షణాన్ని మనం పుణికిపుచ్చుకొని మన జీవితంలో కూడా దీన్ని అనుసరిస్తే మనం కూడా ఎంతోమందికి దగ్గర అవుతాం. మన ఆత్మీయులకే కాదు, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ కూడా ఈ లక్షణం అబ్బడం వల్ల అందరికీ మనం ఇష్టలమవుతాం. అందుకే రామాయణం లాంటి గ్రంథాలు చదివి మానవ బంధాలను పటిష్టం చేసుకొని అందరితో కలిసి ఉండాలి అని చెప్పే ఓ చిన్న యథార్థ సంఘటన ఇది. అందుకే రామాయణాన్ని పఠిస్తాం, రామాయణాన్ని అధ్యయనం చేద్దాం, రామాయణం తెలుసుకుందాం. జై శ్రీరామ్.